ఎందుకంత అర్జెంట్ గా రమ్మన్నారు? పక్క వీధిలో కామసూత్ర ఇన్ 3D మూవీ ఆడుతుందంట, అందరం కలిసి చూద్దామని. ఏంటి సెటైరా? సెటైరు కాదు, నా లారీ టైరు కాదు. మరేంటో చెప్పు. మా రాగాన్ని ఎందుకు కొట్టావు? నీ పక్కలో పడుకున్నానన్నాడు. అవును, ఆ రోజు పడుకున్నావు కదా. అసలు నువ్వు నా పక్కలో ఎందుకు పడుకున్నావు? నాకేం తెలుసు, వంకాయ పులుసు. చూసావి, వచ్చి పక్కలో ఫ్రీగా పడుకున్నది కాక ఎవరికి తెలుసు అని అడుగుతున్నాడు. ఈ మగ వెధవల్ని నమ్మకూడదు. తిడితే మా ఇద్దరిని తిట్టు, మా మగజాతిని తిట్టదు. బాగో చెప్తున్నా. మీరు మగ వెధవలు కాదు, పనికి మాలిన వెధవలు, దొంగన డాషులు, లఫోటుగాళ్ళు. చెప్పాను అనొద్దని. ఎందుకే మా ఫ్రెండ్ కొట్టావు? సోనాలి అనే అమ్మాయి చనిపోక ముందు వాడిన క్యాబ్ ఇది. ఇందులో తనకు సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ ఎందులోకి ట్రాన్స్ఫర్ అయ్యాయో కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ ట్యాబ్లో ఉన్నాయి. ఓకే సార్, జాగ్రత్తగా డీల్ చేయి. ఏంటి, ఏమైంది? కొంపదీసి డౌట్ గానే ఉంది. ఇప్పుడేం చేద్దాం? రాగ్ని రమ్మంటాను. రాగ్, నువ్వు అర్జెంట్గా ఫేద ఇంటికి రా. ఏమైంది? అర్జెంట్గా రమ్మన్నారు. నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఏంట్రా నా వైపు చూస్తున్నావు? ఆశ ఎక్కడికి వస్తే ఎవరి వైపు చూడాలరా? రాగ్, ఏం మాట్లాడుతున్నావు? వాడికి నేను ప్రెగ్నెంట్ అవ్వడానికి ఏంటి సంబంధం? మరి నాకేంటి సంబంధం? ఎవడో కడుపు చేస్తే నేనా బాధ్యుని? అంటే ఏంట్రా, నా వాళ్ళు వచ్చిందారా కడుపు? అయితే వేదకు కూడా వచ్చి ఉండాలి కదరా కడుపు. నీకు కూడానా? డౌట్గానే ఉందే.
అయ్యో దేవుడా. మీలో ఆసియా ఎవరు, వేద ఎవరు? నేనే ఆసియా. కంగ్రాట్స్, మీ ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. మొత్తానికి నా వేదకు కడుపు వచ్చేలా చేసావు కదరా. నేను చెప్తున్నాను కదా రాదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావురా? నేనేం చేయలేదు కనుక చెప్తున్నాను. మరి నన్ను ప్రెగ్నెంట్ చేసింది ఎవరు? అంటే వీళ్ళిద్దరికి కడుపు చేసింది నేనేనా? ఏమో ఎవరికి తెలుసు. ఫ్రెష్ కదా, ఆవేశపడుంటావు. సార్ మీరే చెప్పండి సార్, తప్పెవరిదో? మీ యూత్ అప్డేటు దేనిలో ఉంటుందో తెలుసా? కొత్త స్మార్ట్ ఫోన్ కొనడంలోను, న్యూ యాప్స్ వాడడంలోను, ఫేస్బుక్లో పోస్టులు పెట్టడంలోను, పెట్టిన వాటికి లైక్ కొట్టడంలోను, లేకపోతే వాట్సాప్లో చాట్ చేయడంలోను. ప్రేమలో స్పీడ్గా ఉండటం కోసం సోషల్ నెట్వర్క్ సైట్స్ వాడడం తప్పంటారా? మార్నింగ్ ఫేస్బుక్లో ఒక అమ్మాయిని చూడడం, ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడం, లైక్ కొట్టడం, కామెంట్ చేయడం. మధ్యాహ్నం మెసెంజర్లో ఫోన్ నెంబర్ తీసుకోవడం, వాట్సాప్లో నైట్ అంతా మాట్లాడుకోవడం. 2 రోజుల్లో ప్రేమ పేరుతో లిమిట్ దాటి తిరగడం. సార్, ప్రేమించిన వాడిని నమ్మి వాడితో బయటికి వెళ్ళడం తప్పంటారా? అమ్మాయి అబ్బాయితో కమిట్ అవ్వడం అంటే ఫేస్బుక్లో కామెంట్ పెట్టినంత ఈజీ కాదమ్మా. మేము తెలుసో తెలియకో తప్పు చేశాం. దీనికి సొల్యూషన్ ఏంటి సార్? వీలైనంత త్వరగా మీరు పెళ్లి చేసుకోవడం మంచిది. మీకు ఇచ్చే సలహా ఇదొక్కటే.